హాయ్ హలో. పొద్దున ఒక జర్నలిస్టు, ఒక సీనియర్ జర్నలిస్ట్ గారు మాట్లాడుతుంటే విన్నాను నేను. ఏమనంటే, ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా కూడా 2 ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ చేస్తున్నారు అదేమిటి అని చెప్పి అని చెప్పారు ఆయన. అంటే మొన్న పల్నాడులో జరిగిన మర్డర్ కేసులో చనిపోయిన వాళ్ళ మీద కూడా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు అని చెప్పని అన్నారు. అది నేను ఏం చెప్తున్నానంటే, సార్ ఇది ఆ జర్నలిస్ట్ గారికి మరి తెలుసో తెలీదో 2 ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ చేయటం అనేది అది ఇవాళ కాదండి, ఏనాటి నుంచో వస్తుంది. ఎందుకంటే రాజకీయ నాయకుల ఒత్తిడి పోలీసుల మీద విపరీతంగా ఉంటుంది. చిన్న కేసు ఏదన్నా చిన్న గలాటా జరిగితే ఆ విక్టిమ్లు పోలీస్ స్టేషన్కి వస్తే పోలీసులు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయకుండా అది ఆ రిపోర్ట్ తీసుకొని ఎవరి మీద అయితే వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారో వాళ్ళకి పిలిపిస్తున్నారు. వాళ్ళకి పిలిపించినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, పంచాయతీ ప్రెసిడెంట్నో లేకపోతే వార్డు మెంబర్నో అంతకంటే కొంచెం పెద్ద కేటర్లో ఉన్న ఒక నాయకుడిని, రాజకీయ నాయకుడిని తీసుకొస్తున్నారు. తీసుకొచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే అది రాజీ చేయడానికి చూస్తున్నారు. అది రాజీ కాని పక్షంలో వాళ్ళ మీద కూడా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయమని చెప్పి ఒత్తిడి తీసుకొస్తున్నారు వాళ్ళకి. ఏమండి, ఇప్పుడు 5 ఏళ్ళు పరిపాలించే ఒక రాజకీయ నాయకుడి ఒత్తిడికి 60 ఏళ్ల పాటు ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించే ఒక అధికారి అలా లోబడిపోయి ఉంటున్నారంటే మరి రాజకీయమైన ఒత్తిడి ఎంత దారుణంగా ఉంటుందో చూడండి. మరంటే అలాంటి రాజకీయం ప్రజా శ్రేయస్సు కోసం ఉపయోగిస్తే నిజంగా సమాజంలో ఎంత సౌభ్రాతత్వం ఉంటుంది. అలా కాకుండా వీళ్ళు చెడుకు మాత్రమే ఉపయోగిస్తున్నారు. ఆఖరికి చిన్న భార్యాభర్తలమైన కూడా రాజకీయ నాయకులు ఎంటర్ అవుతున్నారు. ఏమి లేదు, వాళ్ళేంటో వాళ్ళ స్టేటస్ను చాటుకోవడం కోసం ఆఖరికి ఒక వార్డు మెంబర్ అయితే చాలండి, కత్తెర చొక్కా ఒకటి వేసుకొని పెద్ద నాయకుడిలాగా స్టేషన్కి వచ్చేస్తాడు. పోలీసులు కూడా, నేను చెప్తున్నాను, పోలీసు వారు కూడా ఒక రాజకీయ నాయకుడు వెళ్తే ఆయనకి కుర్చీ వేసి కూర్చోబెడతారు. ఒక రాజకీయ నాయకుడు అంత ప్రాధాన్యత ఇస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? అదే ఆ సార్ చెప్తుంటే పొద్దునన్నాను, ఇవాళ కాదండి, కౌంటర్ బ్లాస్ట్ అనేది ఎప్పటి నుంచో ఉంది. వాళ్ళు వస్తారు, రాజీకి రాకపోతే వాళ్ళ మీద కూడా కేసు రిజిస్టర్ అవుతుంది. అయితే 2 కేసులు రాజీ పడతాయి, లేదంటే 2 కేసులు ట్రయల్ అవుతాయి. అది సార్. ఓకే అండి, బాయ్ అండి. హాయ్ అండి, బాయ్.